హలో, నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నాం బ్రదర్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. నేను ఇంతకుముందు ఫోన్ చేశాను సార్, మీకు చెప్తున్నా. అవునవును. అది బుక్స్ తీసుకున్నాను సార్. అది అవును. మీరు చెప్పిన బుక్స్ అన్నీ దొరికాయి. ఆ, ఇక్కడ ఇక్కడ ఏంటంటే, ఈ వాల్మీకి రామాయణం వచ్చేసి గీతా ప్రెస్ గోరఖ్పూర్ ఉండింది సార్ నా దగ్గర. ఆ. అది కరెక్ట్గా దాంట్లో రిఫరెన్స్ అనేది కొద్దిగా వాళ్ళు మార్చి చేయడం జరిగింది అంతా కూడా. అదే పుల్లెల శ్రీరామచంద్రుడు తీసుకోమని చెబుతున్న అనువాదం. పుల్లల శ్రీరామచంద్రుడా? ఆయన అనువాదం చేసిన రామాయణం తీసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. 2 నిమిషాలు సార్. అది పుల్లల శ్రీరామ్ అంటే అది పబ్లికేషన్ విక్టరీ అది. పబ్లికేషన్ వేరే వాళ్ళు, కానీ మీరు ఆ రచయిత పేరు చేస్తే చాలు, ఆయన అనువాదం చేసిన రామాయణం అంటే ఇస్తారు. ఓకే ఓకే. ఇది భాగవతం సార్, భాగవతం. భాగవతం ఎవరిదైనా పర్లేదండి. గీతా ప్రెస్ సేమ్ ఉంటుందా? గీతా ప్రెస్ కాకుండా మిగతా వాళ్ళు ఇంటి తీసుకోండి. గీతా ప్రెస్ అంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళు నడిపేదండి ఆ సంస్థ. అవునవును. పబ్లికేషన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆధ్వర్యంలో నడుపుతుంటారు. వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నాయన్నీ మార్చి పెడతారు. మిగతా ఎవరైనా తీసుకోవచ్చు. చాలా మంది దొరుకుతాయి మీకు భాగవతం అనువాదం. హిందువులే చాలా మంది దొరుకుతాయి, వాళ్ళకి తీసుకోండి. ఓకే ఓకే. ఇది జేకే పబ్లికేషన్స్ అని ఒకటి 7 పార్ట్స్ ఉన్నాయి సార్. అది పుల్లుల శ్రీరామచంద్రుడు ఏదో అదే అనుకుంటా. యథాతథం అని చెప్పి ఒకటి. ఏదైనా ఆయన పేరు ఉండదు, తీసుకోండి. ఓకే ఓకే. తర్వాత ఇంకొక చిన్న క్వశ్చన్ సార్. అది అది ఇంతకుముందు మీరు ఇంటర్వ్యూలో చూశాను సార్, మీరు ఇంటర్వ్యూ దాంట్లో మీరు ఏం చేశారంటే ఒక ఇది చెప్పారు, గ్రామ దేవత పుస్తకం అని చెప్పి దాని గురించి మీరు ఒకసారి మాట్లాడారు అక్కడ. అది అంటే అది ఎవరు రాసింది సార్? అది ఒక ఇంగ్లీష్ బుక్ బ్రదర్. అది దక్షిణ భారతదేశంలో దేవాలయాల చరిత్ర అని ఏదో ఒక ఇంగ్లీష్ బుక్. అది ఉండాలి నా దగ్గర, ఎక్కడో పెట్టాను. అది దాంట్లో చదివి చెప్పాను నేను. ఓకే ఓకే. చాలా బాగా చెప్పారు సార్ అక్కడ మీరు. అందులో చాలా ఉంటాయి, అన్ని దేవాలయాలు ఎలా వచ్చినాయి, వాటి చరిత్ర అంతా ఉంది. ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట. ఓకే ఓకే. అది మీరు చెప్పిన ఆ బుక్ని నేను దీంట్లో రెఫర్ చేసినప్పుడు తెలుగులో కొన్ని దొరికాయి అవి. కాకపోతే అది అదే కాదని చెప్పి నాకు డౌట్ అంతే. ఉన్నాయి తెలుగులో కూడా అదే విషయాలు. కొంతమంది ఎవరైనా ఆ బుక్ చదివిన వాళ్ళు తెలుగులో రాసేటప్పుడు అవి మెన్షన్ చేసి ఉండొచ్చు. నేను చదివింది అయితే పర్టికులర్గా దానికి సంబంధించింది. ఆ సబ్జెక్ట్ కేవలం ఆ సబ్జెక్ట్ సంబంధించింది మాత్రమే ఉంటుంది. ఓకే ఓకే. ఈ బుక్స్ ఎప్పుడు రావచ్చు సార్ ఇంకా నెక్స్ట్ మీది? ఈ వస్తున్నాయి బ్రదర్. ఈ రీసెర్చ్ బేస్డ్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. వర్క్ అయితే జరుగుతుంది, రోజు ఎంతో కొంత చేస్తానే ఉంటాం వర్క్ దాని మీద. అలా రావచ్చు 2 నెలల లోపే. 2 monthsలో. నెక్స్ట్ ఈసారి 2 parts వస్తున్నాయి సార్ మళ్ళీ? ఇంకా 2 పార్ట్లు ఉంటాయి. వీటిలో మిస్ అయినవన్నీ కూడా మొత్తం వాటిలో ఉంటాయి. ఇంపార్టెంట్, వీటిని మించి ఉంటాయి. అవునవును. నేను అవి తీసుకుంటాను సార్. అవి 2 తీసుకొని నేను చదివారా ఈ 2 బుక్స్? చదివాను సార్. అందుకే కదా ఇదంతా చేస్తుంది. మీరు అప్పుడు ఫస్ట్ నేను పంపించిన వెంటనే దాదాపు ఒక 2-3 days టైం దానికి తీసే, ఇంకా వేరే ఏ పని పెట్టుకోలేదు. ఇంకా వేరే ఏ పని పెట్టుకోకుండా. మీకు ఎట్లా అనిపించినాయి? నేను ఒక్క నిమిషం సార్, కస్టమర్ వచ్చాను, ఫోన్ చేస్తాను మీకు. హలో, చదివారు కదా మొత్తం? చదివాను సార్, చాలా బాగుంది. బుక్స్ అయితే ఏంటంటే ఇక్కడ మెయిన్ గా ఈ బుక్స్ ఏదో ఒకరి మీద దుష్ప్రచారం అనేది కాదు, ఉన్నది ఉన్నట్టు మీరు ఏదైతే కంటెంట్ లో దాంట్లో ఉందో వాళ్ళ పుస్తకాల్లో ఉన్నాయో మీరు ఏం చేస్తారంటే యాస్టీస్ గా దాన్ని అన్ని ఒకటే చోట రాశారు అంతే. చాలా మంది ఏమంటారు అంటే లేదండి మీరు దుష్ప్రచారం చేయడానికి లేకపోతే ఒక మతం మీద ఇది చేయడానికి అని చెప్పి చాలా మంది చెప్పారు ఈ పుస్తకం గురించి మాట్లాడిన వ్యక్తులు. ఆ విషయాన్ని నేను అసలు నమ్మను సార్. ఎందుకంటే మీరు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు రాస్తే అది దుష్ప్రచారం అవుతుంది. లేదంటే మనం ఒకరి మతాన్ని ద్వేషించడం అదంతా ఎప్పుడు వస్తుంది అంటే మన దాంట్లో ఉన్న విషయాన్ని మార్చి రాస్తే అది అలా అవుతుంది. మన సొంతంగా మనం ఎక్కడైనా సంబోధించేటప్పుడు కూడా గౌరవప్రదంగానే మాట్లాడే, దూషణకరంగా ఏం మాట్లాడాలి. మా బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, అతను ఏం చేశాడంటే చదివి బాగుంది కానీ ఇలా రాయడం కొద్దిగా
ప్రాబ్లం కదా అది అంటే నేను అన్నాను, లేదన్నా నువ్వు చెప్పేది తప్పు. అతను హిందూ. ఉమ్, తను ఏమన్నాడంటే ఈ విధంగా రాస్తే మాకు బాగుండదు కదా, మా మనోభావాలు దెబ్బతింటాయి కదా అని చెప్పినట్టు మాట్లాడాడు ఆయన. ఉమ్, అంటే నేనేమన్నా అంటే, అన్న నేను ఏదో మీ మీద ఇబ్బంది కలిగించాలని ఇంకొకటి కాదు, ఉమ్, నేను ఏదో చూసుకుంటున్నాను పుస్తకం, నువ్వు వచ్చి అడిగిన తర్వాత నీ చేతికి ఇచ్చాను నేను. ఉమ్, నువ్వు చూసిన తర్వాత ఏంటంటే మాకు ఇబ్బందిగా ఉంది అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఉమ్, ఇతను రాసిన వ్యక్తి కానీ తర్వాత చదివిన వ్యక్తి నేను కానీ ఈ పుస్తకంలో ఏది కూడా మాకు సంబంధించి మేమేం చేయలేదు. ఉమ్, ఇప్పుడు మీరు రాశారండి, మీరు రాసిన తర్వాత ఏంటంటే దాంట్లో మీ ఇష్టానుసారంగా ఏం రాయలేదు అక్కడ. అవును. మీరు విత్ రిఫరెన్స్ భాగవతంలో, భారతంలో, తర్వాత వచ్చేసి పురాణాల్లో, ఇతిహాసాలు ఎక్కడైతే ఏదైతే కంటెంట్ ఉంటుందో యాస్టీస్ గా మీరు కాపీ పేస్ట్ చేశారు అక్కడ. ఉమ్, మరి కాపీ పేస్ట్ చేసిన తర్వాత అది ఒకవేళ మీకు మనోభావాలు దెబ్బతినే విధంగా అంటే అయితే గీతే ఆ పుస్తకంలో రాసిన వ్యక్తిని అనాలి కానీ కాపీ పేస్ట్ చేసిన వ్యక్తి కాదు కదా. ఇప్పుడు వాళ్ళ పుస్తకాలు ఆ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళ పుస్తకాలను వాళ్ళే రాసుకున్నారు, మనం కాదు కదా అవును రాసేది. అవునవును. అందులో ఉన్నదే మనం చెప్తున్నాం కాబట్టి. అలా చెప్పిన తర్వాత నేను మళ్ళీ అన్నాను, ఉమ్, అసలు ఈ విషయాలు, ఈ కంటెంట్, ఇటువంటి దానికి మొత్తం కారణం ఎవరంటే ఒక రకంగా చూసుకుంటే కొంతమంది మతోన్మాదులు అని చెప్పాను నేను. ఉమ్, ఉన్న విషయమే అది కదా సార్. అవును. వాళ్ళు ఇప్పుడు ఇన్నేళ్ల ఆగబట్టే కదా. పాటుగా దాదాపు వచ్చేసి భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు చాలా అన్యూన్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ, ఒకటే ఫ్యామిలీ లాగా జరిగేటువంటి పరిస్థితుల్లో ఉమ్, కొంతమంది వచ్చేసి రకరకాల కొత్త పద్ధతుల్ని తీసుకొచ్చి మీరు మేము అని చెప్పి డివైడ్ చేసేసి ఈ ఉమ్, పద్ధతులన్నీ చేసిన వాళ్ళు ఎవరంటే ఒక రకంగా చూసుకుంటే కొంతమంది మతోన్మాదులు. అవును. లేనిపోని విషయాలన్నింటినీ కూడా ఉన్నది ఇది అని చెప్పి దాన్ని లేవనెత్తేసి ఒక రకంగా చూసుకుంటే వేరే గ్రంథాలను దూషించడం, ఆరాధన చేసేటువంటి పద్ధతులను దూషించడం, ఇవి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇటు సైడ్ కూడా అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంతే కదా. అదే మనం ముందు మాటలో స్పష్టంగా రాసాం ఆ విషయాలన్నీ కూడా, ఎందుకు రాయాల్సి వచ్చింది ఈ బుక్స్ అనేది. చెప్తారు కదండి, ఇప్పుడు నీ తల్లి గురించి మేము మాట్లాడినప్పుడు ఒక గబక్కిని ఏమంటాం, నీ తల్లి గురించి అని చెప్తాం. ఉమ్, అది మానవ నైజం. అది అవును. మొదలు పెట్టిన వాడిది తప్పు అవుతుంది కానీ దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు కాదు. ఉమ్, మొత్తం చెప్తే కరెక్టే, నువ్వు చెప్పింది బ్రదర్ కరెక్టే అని చెప్పేశాడు ఆయన. ఉమ్, ఇక్కడ ఈ పుస్తకాలన్నీ చూపించిన తర్వాత అవునండి మా పుస్తకాల్లో ఇవి ఉన్నప్పుడు మేము ఏం చేస్తాం, మాదే తప్పులేండి అన్నట్టు ఆయన రియలైజ్ అయ్యాడు ఆయన. ఉమ్, అసలు కంటెంట్ చాలా బాగుంది సార్. కంటెంట్ అనేది అసలు నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇన్ని పుస్తకాలు రిఫర్ చేసి ఇన్ని చదివి ఇవన్నీ చేయడం, పీడిఎఫ్లు అన్ని ఇచ్చేసి ఏఐలో మొత్తం ఈ కంటెంట్ ఎక్కడుందో తీసేయండి అని చెప్పడం కూడా అది నాకు తెలిసినంతలో ఒక రకంగా చూసుకుంటే ఇంపాసిబుల్ అది. ఉమ్, ఇప్పుడు ఏఐ చాలా ఎక్కువైంది కదా సార్. పీడిఎఫ్స్ అన్ని అక్కడ అప్లోడ్ చేసేసి ఆ అప్లోడ్ చేసిన పీడిఎఫ్ లో నుండి నాకు ఈ కంటెంట్ తీసి ఇమ్మంటే ఏఐ కూడా చాలా టైం పడుతుంది, దానికి 10-20 ప్రాంప్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వలేదు. మరి చాలా మంది అటువంటి ఏమంటున్నారంటే, కొంతమంది మన దగ్గర బుక్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు హిందువుల దగ్గర వాళ్ళు దీంట్లో ఏఐలో గుర్తిస్తున్నారు. అవునవును ఏఐలో చూసినప్పుడు అది ఇవ్వట్లా వీళ్ళకి, మనం ఇచ్చిన అవును ఇన్ఫర్మేషన్ అది ఇవ్వట్లా, అదేదో చెప్తుంది. అంటే ఏంది, ఏఐ అనేది కేవలం ఇంటర్నెట్ లో ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని ఎతికి మాత్రమే మనకి ఇచ్చింది తప్ప అంతే, లేని దాన్ని అది చెప్పలేదు. చెప్పలేదు, ఎలా చెప్తుంది. అందుకని ఇప్పుడు మనం ఏమన్నా పుస్తకాలు చూసి మనం ఇచ్చిన కంటెంట్, పుస్తకాలు చదివి అవునవును ఇచ్చిన కంటెంట్, ఏ మీద నేను 1% కూడా ఆధారపడ, అసలు నాకు లేదు అది లేదు, ఇప్పటికీ తెలియదు దాని ఆ టెక్నాలజీ, నాకు అది ఎట్లా అవునవును చేయాలి అనేది కూడా తెలియదు. అర్థమవుతుంది అది. ఇంకోటి ఏంటంటే బ్రదరు, మనం బుక్స్ డైరెక్ట్ గా బుక్స్ ను చదివి ఇవ్వటం వల్ల ఏమైందంటే రేపు పొద్దున ఎవరితో దగ్గర మనం తల దించుకోవాల్సిన అవసరం ఉండదు. అవును ఇప్పుడు ఏఐ అంటే కొన్ని తప్పులు చేయొచ్చు, దాని కిందే రాసి ఉంటుంది చూడండి, ఏఐ తప్పులు చేయొచ్చు అని. ఇప్పుడు దాని మీద చూపియచ్చు, మనం మీరు రిఫర్ ఆధారపడితే చేసుకోండి అంటది. రేపొద్దున ఏదైనా మిస్టేక్ జరిగితే మనం తలకాయ దించుకోవాలి, మనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా బాధపడాల్సి వచ్చింది రేపొద్దున. అవును అందుకని మనం డైరెక్ట్ గా వాళ్ళ యొక్క ప్రామాణిక గ్రంథాల నుంచే మనం చదివి ఇది ఇవ్వటం వల్ల ఏంటంటే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటాం మనం. అవునవును మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి మన సహోదరులు, మన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ధైర్యంగా మాట్లాడవచ్చు. ఏదైనా తేడా పడినప్పుడు ఇదిగో రబ్బా ఇది గ్రంథంలో ఉందో, అవతల వాడు చూసుకున్నా గ్రంథంలో కనపడిద్ది. అవునవును అందువల్ల అన్ని ఏఐలో దొరకవు మనకి. ఇప్పుడు రామాయణం, భారతం ఇట్లాంటివి అంటే ఏమైందంటే కొద్దిగా ఫేమస్ కాబట్టి దానికి సంబంధించిన రిఫరెన్సులు కొన్ని దొరకొచ్చేమో కానీ, అవును 18 పురాణాల నుంచి రిఫరెన్సులు మనం ఇచ్చినటువంటివి శ్లోకాలు, అస్సలు తాత్పర్యాలు దొరకవు అస్సలు సార్ అవి. దొరకవు.
సమస్య లేదు, అసలు దొరకదు. శివపురాణంలో మీరు ఉండవు. మీరు ఫస్ట్ లో ఇచ్చారు కదా, శివపురాణం కోటిరుద్ర సంహిత ఆ, అని చెప్పేసి. ఆ. కొన్ని పబ్లికేషన్స్ లో అయితే అసలు ఆ టాపికే తీసేశారు సార్ అది. ఎప్పుడే పబ్లికేషన్ వాళ్ళు ఇవ్వాలి, అసలు ఆ చాప్టర్ తీసేసారు. అవును, తీసేశారు. అది నాకు ఒక రకంగా చూసుకుంటే తప్పు అది. ఇక్కడ తప్పు కదా. ఏంటంటే ఏ గ్రంథాలను అయితే పూజనీయంగా, ఏ గ్రంథాలను అయితే ఒక స్పిరిచువల్ ఇది అని చెప్పేసి ఆలోచన చేసేటువంటి గ్రంథాలలో ఉండే కంటెంట్ వాళ్ళు ఏదైనా దాంట్లో పొరపాటులాగా లేకపోతే ఇదిగా అనిపించిందంటే వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని సొల్యూషన్ అంటే దానికి జవాబు చెప్పే ప్రయత్నం చేయాలి వాళ్ళు. ఉమ్, ఇప్పుడు నేను ఏదైతే గ్రంథాన్ని నేను స్పిరిచువల్ గా భావిస్తున్నానో ఉమ్, ఆ గ్రంథంలో ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దానికి జవాబు ఇవ్వాలి. ఉమ్, అలా లేకుండా వాళ్ళు ఏం చేశారంటే దాన్ని తీసేశారంటే ఉమ్. అది ఒక రకంగా చూసుకుంటే దాన్ని వాళ్ళు స్పిరిచువల్ గ్రంథంగా నమ్మనట్లే అవుతుంది. అంతే కదా మరి, వాళ్ళు ఒప్పుకోనట్టే కదా, అందులో ఉన్న అంతే కదా వాళ్ళ మరి. వాళ్ళ గ్రంథాల విషయాలు వాళ్ళే ఒప్పుకోవట్లేదు కదా. ఉమ్, అంటే ఉమ్. వాళ్ళకి అసహ్యంగా అనిపిస్తున్నాయి, వాళ్ళకి ఆమోదయోగ్యంగా అనిపించట్లేదు. ఇప్పుడు దాంట్లో అది ఉంది కంటెంట్ అన్నప్పుడు ఆ కంటెంట్ సంబంధించి మీరు జవాబు చెప్పాలి. ఎందుకు వచ్చిందంటే ఏదో కారణం ఉంటది. ఓకే, కారణం ఏంటి, దానికి జవాబు చెప్పాలి. ఆ జవాబు చెప్పిన తర్వాత దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అది చేసిన తర్వాత ఎంతవరకు న్యాయం, ఎంతవరకు అనేది మనకు అర్థమైపోతుంది. మనకు అర్థమైంది ఆటోమేటిక్. అది స్పిరిచువల్ గా మా గ్రంథాలను చెప్పిన తర్వాత కూడా వాళ్ళు దానికి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉన్న అధ్యాయాన్ని తీసేయడం అంటే అది చాలా పెద్ద పొరపాటే సార్. అది మనకి ఆ బైబిల్ నుంచి విషయాన్ని ఎన్ని విమర్శలు వచ్చినా మేము చక్కగా ఆన్సర్లు చెప్తున్నాం కదా, చెప్పాలి కదా ఖచ్చితంగా. చెబుతున్నాం. అలాగే హిందూ మత గ్రంథాల నుంచి ఏంటంటే అబ్బాయి ఇది ఇది ప్రక్షిప్తం అండి, ఇది అదే, అది వాళ్ళు ఎవరు కలిపి రాశారండి, మరి దానికి అవును, రుజువు ఏంట్రా బాబు, ఏంటి మీ దగ్గర ఏం ఆధారం ఉందంటే ఏమి ఉండదు. అంటే అవును, దీన్ని బట్టి మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఏంటంటే బ్రదర్, వాళ్ళ గ్రంథాల్లో ఉన్న విషయాలు వాళ్ళే ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. అవును. అంటే వాళ్ళు దేవుళ్ళుగా అంగీకరించడానికి లేదా అర్హత కలిగి ఉండటానికి లేదు, వాళ్ళకి అర్హత లేదు దేవుళ్ళుగా పిలవటానికి. అది ఉమ్, వాళ్ళ మాటల్లోనూ వాళ్ళ చేష్టల్లోనే అర్థమైపోతుంది, హిందువుల మాటలు హిందువుల ఉమ్. చేష్టల్లోనే అర్థమైపోతుంది. ఒక సాధారణ ఎటువంటి మనసులో ఇది లేకుండా ఉన్నటువంటి హిందూ సోదరులు ఏంటంటే వాళ్ళు మనం ఏదైనా దీంట్లో ఉన్నటువంటి విషయాన్ని ఉం. మనం ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అవునండి, కరెక్టే కదండి, ఎందుకు ఇలా ఉంది మా దాంట్లో, మేము ఎప్పుడు చూడలేదు కదండి అంటే పాజిటివ్ గా మాట్లాడతారు. ఉండరు చాలా ఎవరైతే మంది అలాగే ఉన్నారు. మతోన్మాదులు ఉంటారో, మతోన్మాదులు చాలా తక్కువ ఉంటారు సార్. ఈ క్యాన్సర్ లాంటి వాళ్ళు వీళ్ళు. క్యాన్సరే. వాళ్ళు ఏం చేస్తారంటే పర్టికులర్ గా ఒకటే పాయింట్ ఏదో వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళకి వస్తుంది, అది ఏం చేస్తారు వాళ్ళు అది తీసేసుకొని ఏం చేస్తారంటే దాన్ని అందరి మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. కావాలని వీళ్ళు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే కావాలని ఆ విషయాన్ని మాట్లాడరు. ఒకవేళ మన దగ్గర కంటెంట్ ఉండి మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆ మాటను వాళ్ళు స్కిప్ చేసేస్తారు. వాళ్ళు చేస్తారు. అవును. స్కిప్ చేసేసి ముందుకు వెళ్ళిపోతారు. అక్కడ నిలబడి మనం మాట్లాడదాం, సరే మీరు చెప్పారు కదా, మీరు క్వశ్చన్ వేశారు కదా, ఎంతసేపు వాళ్ళు మనల్ని క్వశ్చన్ వేయడమే కానీ మన జవాబు చెప్పేదాకా వినరు. ఒకవేళ మనం ఏదైనా క్వశ్చన్ వేసామంటే అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా నిలబడి జవాబు చెప్దామనే ఆలోచన అయితే అస్సలు ఉండదు. అవును. ఈ ఈ విషయంగా ఏం చేస్తారంటే ఒక సమాజంలో అల్లర్లు ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకంటే చాలా కొద్ది మంది సమూహం ఈ మతోన్మాదుల వల్ల ఇటువంటి వస్తున్నాయని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది సార్. అవును. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీ పుస్తకాలు అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్, చాలా అవసరం. ఉం. ఎందుకంటారా, ఉం. ఈ క్యాన్సర్ అనేది పాకిపోతుంది సార్. ఉం. చిన్న చిన్న పిల్లలు, మొన్న చూసే ఒకటి ఫేస్బుక్ లో అనుకుంటా, చిన్న అబ్బాయికి ఆ డ్రెస్ వేసేసి చేతిలో ఆ జెండా ఇచ్చేసి, మీరు కూడా చూసుంటారు. అవును. అంటే కంటెంట్ ఉగ్రవాదులు మార్చేస్తున్నారండి మార్చేస్తున్నారు కూడా. ఇప్పుడు. వాళ్ళు చిన్నప్పుడే మార్చేసి విష బీజాలు నాటేస్తున్నారు వాళ్ళ హృదయంలో. అంటే ఎదుటి వాడి పట్ల ద్వేషాన్ని నూరిపోతున్నారు. ఆ, ఆ, నూరిపోతున్నారు. చాలా ప్రమాదం దేశానికి, చాలా అంటే చాలా ప్రమాదం. చాలా ఎందుకంటే ప్రమాదం కదా సార్. భవిష్యత్, ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు ఉమ్, పిల్లలే కదా రేపు పొద్దున ఈ దేశాన్ని నిర్మించేది. అవును. అభివృద్ధిలో ఒక ఏజ్ పర్సన్ ఇప్పుడున్న వ్యక్తి ఒక 10 ఏళ్లకు 15 ఏళ్లకు 20 ఏళ్లకు ఉండకపోవచ్చు. ఉమ్, కానీ ఇప్పుడున్న చిన్న చిన్న పిల్లల్ని ఈ మత పిచ్చి ద్వేషాలు ఇవన్నీ తీసుకొని వచ్చేసి పెట్టేసి వాళ్ళని ఒక ఏమంటారు ఇదిగా వాడుకొని, ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ లో అది ఉందంటే రేపు పొద్దున అబ్బాయి పెద్దగా అయ్యాడంటే పెద్దగా అబ్బాయి ఏం చేస్తాడండి, అదే పని చేస్తాడు. ఇప్పుడు ఏదైనా ఒక పిల్లలు ఉద్యోగం పెరిగే ఇవ్వాలంటే కొద్దీ, వాళ్ళ వయసు పెరిగే కొద్దీ వాళ్ళలో ఉన్న మత ఉన్మాదం కూడా పెరుగుతూ ఉంటది కదా, విషయం డెవలప్ అవుతా విషయం ఉంటది. పెరిగిపోతుంది. అది చాలా ఇదైపోతుంది సార్.
ఇప్పుడు మన పిల్లల్ని మనం ఏ విధంగా అయితే పెంచగలుగుతామో రేపొద్దున వాళ్ళ చేతిలోనే ఉంటది కదా దేశం భవిష్యత్తు అని. అవును. వాళ్ళు మంచిగా పెంచితే దేశాన్ని కూడా మంచిగా చూస్తారు. ఉమ్. అంతేగాని చిన్నప్పటి నుంచి కులాలు, మతాలు, గొడవలు, ఎదుటివాడి మీద ద్వేషం, వాడు నాన్ హిందూ వాడిని మనం ఏసేయాలా, వాడిని అటు చేయాలి, ఇటు చేయాలి, వాడిని ఉమ్. తిట్టాలా, వాడిని ద్వేషించాలని అదే మనసులో నూరిపోతే చిన్నప్పటి నుంచే ఇంకా వాడు పెద్దయినా కూడా వాడి వాడి ఆలోచన అంతా అదే ఇటువైపే ఉంటుంది ఉంటది. సార్. ఇంకా మధ్యలో వచ్చింది కావాలంటే మధ్యలో దాన్ని తీసేయచ్చేమో, కానీ చిన్నప్పటి నుంచి అది నాటుకుపోయింది, అది పెద్దగా అయిన తర్వాత కూడా పోదు. అందుకే ఇలాంటి వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి మీరన్నట్టుగా క్యాన్సర్ మందులాగానే మతోన్మాదానికి ముందు తయారు చేసాం మనం ఆ 2 అవును, పుస్తకాలు. అవునవును. బోలెడంత చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఉంది. రాశారు సార్. అసలు ఏంటంటే నేను ఫస్ట్ లో నేను ఒక విషయం అనుకున్నా. హ్మ్. మీరు శాంపిల్ గా కొన్ని ఇంటర్వ్యూస్ ఫస్ట్ లో చేశారు మీరు బుక్ హ్మ్. రాకముందు. హ్మ్. నేను వాస్తవం చెప్తున్నా, మీరు మీరు మళ్ళీ ఏమనుకోవద్దండి. హ్మ్. హ్మ్. ఈ బుక్స్ గురించి హిందువులే దానికి సంబంధించి అంత రెఫరెన్స్లు ఏం చెప్పలేరు, ఈయన ఒక క్రిస్టియన్ కదా ఈయనేం చెప్తాడు అనుకున్నాను నేను. హ్మ్. నా మనసులో అదే అనిపించింది మీకు, ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్లు చెప్తున్నా మీతో. అవునవును. ఒక హిందువే తనకు సంబంధించిన పుస్తకాలు ఎవరు చదవట్లేదు ఈ రోజుల్లో, ఇంటింటి భగవద్గీత అని చెప్పి హ్మ్. కొన్ని ఆర్గనైజేషన్స్ పని చేసేసి కొన్ని వందల వేల రూపాయలు ఖర్చు పెట్టేసి భగవద్గీత ఫ్రీగా ఇస్తుంటే గానీ ఇండ్లలో భగవద్గీతలు అనేది కనబడట్లేదు. హ్మ్. అంటే డబ్బు పెట్టి కొనమంటారా, అది ఇంకా చాలా దూరం. అది ఇంకా హ్మ్. అంతేగా. అటువంటి మా గ్రంథాలని చెప్పేటువంటి వ్యక్తులు హ్మ్. ఆరాధన పద్ధతులు లేకపోతే మా మా స్పిరిచువల్ గా ఇదని చెప్పేసి రిలీజియస్ పర్పస్ అని చెప్పేసి చెప్పుకునేటువంటి వీళ్ళే కొనట్లేదు. హ్మ్. ఒక క్రిస్టియన్ అయి ఉండి ఇతను ఇన్ని రిఫరెన్స్లు ఇవన్నీ కూడా ఎలా చెప్తాడు? హ్మ్. ఏదో చెప్తున్నాడు లేంటి, హ్మ్. మనం చూద్దాం అని చెప్పేసి నేను ఫస్ట్ లో ఒకసారి చూసా అది. ఆ! సో నేను ఆశ్చర్యపోయాను సార్. అది ఏంటి, ఒక ఒక హిందూ హిందూ బ్రాహ్మణ్, నాకు తెలిసిన ఆయన ఒక బ్రాహ్మణ్ ఉన్నాడు సార్. ఆ! ఆయనకి ఏం చేశానంటే రీసెంట్ గా నేను ఒక విషయం అడిగాను. హ్మ్. విగ్రహారాధన అనేటువంటి విషయము నేను ఒక వీడియో చూశానండి. విగ్రహారాధనకు సంబంధించి హ్మ్. అది హిందూ హిందూ గ్రంథాలలో కూడా అది లేదు అని చెప్పేసి నేను విన్నాను. కరెక్టేనా అంటే అతను ఏం చెప్పట్లేదు సార్. తన దగ్గర ఏంటంటే కొన్ని మంత్రాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. హ్మ్. అవి ఆయన వచ్చేసి ఏం చేశాడంటే అది మొత్తం నేర్చేసుకొని దానికి సంబంధించి కృతువులు ఏదైతే చేస్తుంటాడో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. హ్మ్. ఈ రామాయణం కానీ మహాభారతం కానీ పురాణాలు కానీ అతను ఏం చదవట్లేదు. హ్మ్. తనకు సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే చేసుకుంటూ పోతున్నాడు. హ్మ్. అతనైతే ఒకటే విషయం చెప్పాడు, బ్రదర్ మీరు చెప్పింది కరెక్టే, మాకు తెలుసు కానీ మేము అంత దాన్ని చదవలేదు, హ్మ్. కాబట్టి దీని గురించి నేనైతే ఏం మాట్లాడలేను అన్నాడు ఆయన. అయితే ఒప్పుకున్నాడు ఆయన. హ్మ్. అంటే ఇలా వచ్చేసి ఈ విధంగా ఇక్కడ ఉన్న బ్రాహ్మిన్స్ కూడా దాన్ని ఆ చదవట్లేదు, మరి ఎలా ఇతను చదువుతాడు అనుకున్నా. ఆ! బుక్స్ వచ్చిన తర్వాత అయితే నేను ఫస్ట్ లో ఏం చేశాను, కేవలం అది మీరు ఉపోద్ఘాత ఉంటది కదా, హ్మ్. హ్మ్. ఉపోద్ఘాతాన్ని చదివిన తర్వాత ఒక శివలింగానికి గారికి సంబంధించి ఒక 10 పేజీలలో ఇచ్చారనుకుంటా, 10 నుంచి 15 పేజీలు ఆ మధ్యలో కంటెంట్ ఇచ్చారు మీరు. ఉన్నాయి. 17, 18 పేజీలు దాకా ఉంటాయి. పేజీలు ఉన్నాయి. అది చూసి వెంటనే ఏం చేశానంటే ఇక 2 రోజులు మొత్తం వర్క్ పక్కన పెట్టేసి హ్మ్. టోటల్ బుక్ అంతా ఒకసారి చూసాను నేను. హ్మ్. 2 బుక్కులు చదివేశాను. హ్మ్. నాకదే దిమ్మ తిరిగిపోయింది అసలు. ఒక వ్యక్తి ఒక మనిషి కూర్చొని నీ పుస్తకాలు రిఫర్ చేసేసి ఆ కంటెంట్ గుర్తు పెట్టుకొని మళ్ళీ అది రాసుకొని ఒక ఆర్డర్ వైజ్ లో దాన్ని ప్రజెంట్ చేయడం అంటే అది చాలా పెద్ద విషయం సార్. అది అది నిజంగా నాకు అది దేవుడు దేవుడి ఇవ్వాలి సార్. అది దేవుడి కృప ఉండబట్టి చేయగలిగానండి. అది అవును. కూడా 6 సంవత్సరాలు కష్టం అండి అది. 6 సంవత్సరాలు అంటే అసలు తిండి తిప్పలు లేకుండా కూడా కూర్చోవాల్సి వస్తుంది. అర్ధరాత్రి పూట ఒక్కోసారి ఏ పాయింట్ గుర్తొస్తే ఆ పాయింట్ గబక్కన లేచి కూర్చొని నోట్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అర్ధరాత్రి అవునవును. పూట లేచి. అంటే దాని గురించి ఉమ్. ఆలోచిస్తా ఉన్నప్పుడు కొన్ని మనకు అప్పటికప్పుడు సడన్ గా వస్తుంటది ఆలోచన. ఇదైతే ఈ అవును. రిఫరెన్స్ పలానా చోట ఉందని. ఎమ్మటే ఎళ్లి మళ్ళీ ఆ బుక్ తీసుకొని అది నోట్ చేసుకొని మళ్ళీ తెల్లారి దాన్ని యాడ్ చేస్తా ఉండే. అట్లాగా కొద్దిగా అది నిజంగా యుద్ధాన్ని ఎదుర్కొంటే ఆయుధాలు వాటంతట అయ్యే వస్తాయి అన్నట్టు దేవుడు అవును. దయ వల్లే నాకు ఇన్ని గ్రంథాలు నా దగ్గరికి వచ్చినాయి. మా సహోదరులు కూడా చాలా మంది ఆ విషయంలో నేను అడగకుండా ఆయన సహాయం చేశారు. వాటిని అసలు ఫైనాన్షియల్ గా కూడా ఇన్ని గ్రంథాలని మీరు రిఫర్ చేసుకొని తీసుకోవడం, తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ గా దాన్ని ఎలా బేర్ చేశారు నాకైతే అర్థం కావట్లేదు సార్. నా దగ్గర కొన్ని ఒక 10 గ్రంథాలు 20 గ్రంథాలు కొనేసరికి ఏమవుతుందంటే దాదాపు వేలలో వెళ్ళిపోతుంది. అవును. చాలా ఎక్కువ అవుతుంది అమౌంట్. హ్మ్. ఒక చిన్న పుస్తకం ఏదైనా కొనాలన్నా కూడా దాదాపు 1000 రూపాయలు డబ్బులు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు. అవునండి. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ లో మీది లైబ్రరీ వీడియో చూసా. ఆ! లైబ్రరీ వీడియోస్ చూసా నేను.
ఉమ్. అది చూసిన తర్వాత మీరు అసలు ఇంట్లోనే ఒక లైబ్రరీ పెట్టేశారు కదండి. అవును. నా తెలిసినంతలో ఆ లైబ్రరీ ఎక్కడ ఉండదు ఇంకా. అవునవును. పర్టికులర్ ఈ కంటెంట్ సంబంధించినవి అయితే నీకు దేశంలోనే ఎక్కడా లేవు, ప్రపంచంలో ఎక్కడ ఉండదు అటువంటి ఏ కంటెంట్ సెలెక్టెడ్ మీరు. సెలెక్టెడ్ బుక్స్ అండి ఇవన్నీ కూడా. నేను ఉమ్, రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఓల్డ్ బుక్స్ అమ్మే షాపులు, తమిళనాడు వెళ్ళాం, చెన్నై. ఉమ్, అక్కడ ఉమ్, ఓల్డ్ బుక్స్ అమ్మే షాపులకి వెళ్ళి వాళ్ళ భాష సరిగా అర్థం కాదు మనకి, అయినప్పుడు కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పుకొని ఇంగ్లీష్లో వచ్చి రాని ఇంగ్లీష్లో ఆడ 2-3 ఉమ్. రోజులు ఉండి ఎత్తుక్కొని మరీ తీసుకొచ్చాం అక్కడ కొంతమంది సహోదరుల ద్వారాగా. అవును. ఇడ్లీ ఎత్తికి తెచ్చాము, చెన్నైలో తెచ్చాము, అలాగే వేరే రాష్ట్రాల నుంచి కూడా తెలిసిన వాళ్ళ ద్వారా తెప్పించాము, ఢిల్లీ నుంచి తెప్పించాం. ఉమ్, అంటే అక్కడ మన పరిచయమైన వ్యక్తులు, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సహోదరులు, పాపం అవునవును. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ రోజు పని మానుకొని వెళ్ళి ఎతికి తిరిగి తిరిగి మరి మనం చెప్పిన వాటిని ఎతికి తెచ్చి పంపించారు అక్కడ నుంచి. ఉమ్, అట్లా కలెక్ట్ చేసామండి. ఎందుకంటే మనం ఏదో నోటి మాటతో చెప్తే దానికి వాల్యూ ఉండదు. అవును. కాబట్టి అవతల వాళ్ళు కూడా నమ్మాలన్నా నమ్మలేరు. వీళ్ళు క్రైస్తవులు కాబట్టి ఏదో చెప్తున్నారులే అనుకుంటారు. అట్ట ఉమ్, కాకుండా మనం వాళ్ళ గ్రంథాలను తీసి ఒక ఎవిడెన్స్ వాళ్ళ ముందు పెట్టినప్పుడు వాళ్ళని ఆలోచింప చేయటమే కదా మన ఉద్దేశం. అంతే. వాళ్ళు ద్వేషించడం కాదు కదా, వాళ్ళు కూడా తెలుసుకొని ఆలోచించాలనేది మన ముఖ్యమైన ఉద్దేశం. అవునవును. అసలు 100-150 సంవత్సరాల కిందట బుక్స్ అంటే మీరు గ్యాదర్ చేయడం పెద్ద అసలు చాలా పెద్ద విషయం సార్ నా అది. దగ్గర 150 ఏళ్ల క్రితం కూడా ఉన్నాయి. నేను ఈ చూసిన తర్వాత ఏం చేస్తానంటే బుక్స్ వచ్చాయి కదా, నా దగ్గర బుక్స్ వచ్చిన తర్వాత రిఫర్ చేసిన తర్వాత ఈ బుక్స్ గురించి ఇంకా ఏమన్నా వేరే వాళ్ళు ఏమన్నా మాట్లాడిన వీడియోస్ ఏదైనా యూట్యూబ్ లో ఉంటాయని చెప్పి సెర్చ్ చేశా. అక్కడ నాకు ఈ వీడియో, మీ లైబ్రరీ వీడియో బయటపడింది. ఓకే. ఒక ఆయన అంటాడు కదా పీడిఎఫ్ బ్యాచ్ అని చెప్పి, ఆ, ఆ పీడిఎఫ్ బ్యాచ్ అని చెప్పి ఆ విషయం చెప్పిన తర్వాత అది ఇంటర్వ్యూ చూసాను నేను ఆ. వాళ్ళది. అదే వాళ్ళు దానికి మన దగ్గర కౌంటర్ బుక్కులు ఇచ్చారు మీరు. లేవు, ఏదో పీడిఎఫ్లు చదివి చెబుతున్నారు అని అంటా ఉంటే జనాలకు కూడా తీరేయాలి కదా, ఒకసారి చూపిస్తే బాగుంటుందని అప్పుడు చూపించాను మనం లైబ్రరీ. అవును. దాని తర్వాత దాని కౌంటర్ వీడియో ఏం వేయలేదు ఇంకా అక్కడ నుంచి. లేదు. ఇంకేం వస్తుంది పీడిఎఫ్ బ్యాచ్ అన్న తర్వాత మీరు ఇంత పెద్ద ఇది పెట్టేసి బుక్స్ అన్ని పెట్టేసి, నాకు తెలిసి వాళ్ళ దగ్గర కూడా దీంట్లో సగంగా దాంట్లో 10% కూడా ఉండవు వాళ్ళ దగ్గర. ఉండవండి, ఉండవు. యాక్చువల్గా వాళ్ళే పీడిఎఫ్ బ్యాచ్ సార్. అతను నాకు తెలిసినంతలో ఏదైనా మాట్లాడేటప్పుడు కనీసం ఒక్కసారైనా బుక్స్ చూపించి మాట్లాడలేదు అక్కడ. అలాంటి సిచ్యువేషన్. అయితే ఈ విషయంలో మటుకు అసలు ఒప్పుకోవచ్చు. ఇన్ని గ్రంథాలు ప్రతిదానికి రిఫర్ కూడా చేసిన తర్వాత. శ్లోకం ఇచ్చాను బ్రదర్ నేను. ఎందుకంటే అవును. మీలాంటి వాళ్ళు రేపు పొద్దున హిందువుల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు "అబ్బే, ఇది శ్లోకం లేదండి, ఇది ఒట్టిదే", వాళ్ళకి తెలిసినా పైకి అట్టని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అందుకని అవునవును. ప్రతిదానికి శ్లోకం ఇవ్వటం అనేది అది అసలు మామూలు విషయం కాదు. శ్లోకం ప్రతి ఇచ్చి దాని తాత్పర్యం ఇచ్చి కొన్ని శ్లోకాలు వచ్చేసి తెలుగులో లేవు. లేవు. లేని దాన్ని మీరు దాంట్లో సంస్కృతం నుంచి మళ్ళీ దాన్ని చేసేసి ఆ దాన్ని మళ్ళీ రిఫర్ చేసి తెలుగులోకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది కరెక్టా రాంగా అని చెప్పి మళ్ళీ రిఫర్ చేసుకోవాలి. చాలా పెద్ద ఇది సార్. ఓకే అండి. అది ఒక దేవుడు. అతను బుక్స్ రాసే వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు సార్. ఒక అతను వచ్చేసి బుక్స్ తెలుగులో అంటే వేరే భాషలలో ఉన్న బుక్స్ ని తెలుగులో తర్జుమా చేస్తాడు ఆయన. నేను అతనికి చూపించే ఈ బుక్ చూపించిన తర్వాత వెంటనే ఏం చేశాడంటే చూసి అసలు ఒక 2-3 నిమిషాలు అతను మాట్లాడలేదు నోటి నుంచి. బుక్ తిప్పుకుంటూ వెళ్ళాడు. ఇంకా తిప్పుకుంటూ వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు ఆయన, ఏంటండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రాశారు బుక్ ఇలా అంటే, ఫలానా మా బ్రదర్ ఉన్నాడు ఒక ఆయన ఇలా రాశాడు ఇది అని చెప్పాను నేను. చెప్పిన తర్వాత సరే అండి నేను కూడా వెంటనే ఆర్డర్ పెడతా అన్నాడు. మరి పెట్టాడో లేదు నాకైతే తెలీదు, పెడతా అని చెప్పాడు ఆయన. పెట్టండొచ్చు, అంతకన్నా అవునవును. ఇన్స్పైర్ అయిన వ్యక్తి ఆర్డర్ పెడతా అని చెప్పాడు ఆయన. పెడతా అని చెప్పిన తర్వాత ఏం చేశాడంటే, నేను అడిగాను ఏంటి బ్రదర్ మీరు హిందువులే కదా, మీరు ఏంటి మరి ఏమంటాడో చూద్దాం ఒకసారి అని చెప్పి. అతను ఏమంటాడంటే, నేను యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్న కంటెంట్ ని తెలుగులోకి మార్చడం కోసమే చాలా సమయం పడుతుంది, ఏళ్ళు తరబడి పుస్తకం మీద మనం వెచ్చించాల్సి వస్తుంది. అలాంటిది ఈ పుస్తకంలో ఇంత పురాణాలు, ఇతిహాసాలు, తర్వాత వచ్చేసి వేదాలు, ఈ స్మృతులు ఇవన్నీ తీసుకొని వచ్చేసి దీంట్లో క్రోడీకరించి అక్కడ ఉండే కంటెంట్ కి తెలుగులో తర్జుమా చేసి ఆ తర్జుమా ఇచ్చిన దాన్ని కరెక్ట్ గా ఉందో లేదో అని రెఫర్ చేసుకోవడం, ఇది అసలు ఇంపాసిబుల్ బ్రదర్, ఇది ఒక టీం ఉంటది అని చెప్పాడు ఆయన. నేను చెప్పా ఎంతమంది ఉండొచ్చు సార్ అని అడిగాను నేను. దాదాపు ఒక 30-40 మంది లేనిది ఈ పని కాదు సార్ అన్నాడు ఆయన. లేదండి బ్రదర్, మీరు
మీరు అలా కాదు, ఉన్నది ఒక్కడే. ఆ, ఆ ఒక్కడే ఎన్ని చేశాడంటే వెంటనే ఆర్డర్ పెట్టేస్తాను, నేను మీ బుక్ ఫోటో తీసుకుంటా అని చెప్పి ముందర అది ఉంటది కదా ఆ, పేజ్, ఫోటో తీసేసుకొని నెంబర్ తీసుకొని వెళ్ళాడు ఆయన. ఉమ్. నాకు తెలిసి పెట్టుంటాడు ఆయన. పెట్టే ఉంటాయి. ఆ, చాలా పోయినాయి బ్రో, నంబర్ ఆఫ్ కాపీస్ అసలు అవును. నాన్ స్టాప్ గా వెళ్తానే ఉన్నాయి, ఆగలేక. ఇప్పుడు ఈ దొరకవు రోజు కదండి కంటెంట్. ఈ ఈ రోజు కంటెంట్ వరకు కూడా అనేది ఆ, అది ఈ కంటెంట్ అనేది డబ్బుందే ఏంటంటే ఉంది బ్రదర్. ఇప్పుడు అవును, ఒక 800 అంటే ఈరోజు సహజంగా ఒక ఫ్రెండ్ తోటి కలిసి మనం రెస్టారెంట్ పోతే అయిపోతుంది అండి, 1000 రూపాయలు ఈజీగా. 1500 అయిపోతుంది. ఆ కాశ అయిపోయాయి కదా అది. అవును. ఇదేంటంటే ఇన్ఫర్మేషన్, అసలు ఇది పక్కా ఇన్ఫర్మేషన్ కదా ప్రతిదీ కూడా. అయినా సార్ నేను ఒక విషయం చెప్తాను చూడండి, ఉమ్, మీరు పడిన కష్టానికి, మీరు పెట్టే అమౌంట్ కి, మీరు చేసే ఆ రీసెర్చ్ కి ఆ అమౌంట్ నిల్లు సార్, ఉమ్, చాలా తక్కువ. అదే. మీరు ఏంటంటే ఒక సేవ చేసే ఉద్దేశం మీద చేశారు, లేకపోతే ఆ అమౌంట్ చాలా తక్కువ. అది ఒక బుక్ 400 అంటే చాలా తక్కువ సార్. బై హ్యాండ్ నేను అయితే 600 కే ఇచ్చాను రెండు, మనం మీటింగ్స్ కట్ట అవును, వెళ్ళినప్పుడు. అవునవును, కొరియర్ ఖర్చులు ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా అవునవును, ఉంటాయి 200 ఉంటాయి. తీసుకున్నాం. శివపురాణం వచ్చేసి నేను శివపురాణం అడిగాను సార్. నేను అడిగి తీసుకుంటే ఉమ్, కేవలం ఆ పుస్తకం ఒకసారి రాశారు కదా, రాసిన తర్వాత దాన్ని యాస్టీస్ గా ప్రింట్ వేసి చేసేదే వాళ్ళు. ఉమ్, ఎప్పుడో రాసిన పుస్తకం శివపురాణం ప్రింట్ వచ్చేసి దాదాపు 1200 1300 కూడా చెప్తున్నాడు. ఉమ్, అది ఎప్పుడో ప్రింట్ 2020-15 ఆ ఉమ్, టైంలో ప్రింట్ అయ్యి అప్పటి నుంచి వచ్చింది అది. ఉమ్, 2000 సంవత్సరంలో ప్రింట్ అయిన బుక్ కూడా ఇప్పుడు 1200 అలా చెప్తున్నారు. ఉమ్. అలాంటిది ఇంత గ్యాదర్ చేసి, ఇంత రీసెర్చ్ చేసేసి ఇది ఎంత చేయడం అంటే చాలా తక్కువ అమౌంట్ సార్ అది. ఉమ్. మీరు సేవాభావం మీద. వాస్తవానికి ఏంటంటే ఇంత కంటెంట్ కనుక ఇస్తే మామూలుగా ఈ ఢిల్లీలో ఇటు ఉన్నారు కదా పబ్లిషర్స్ పెద్ద పెద్దోళ్ళు, అవును, అవును, వాళ్ళు ఇదే కంటెంట్ కనుక మనం ఇంగ్లీష్ లో అట్లా ఇవ్వగలిగితే ఒక్కొక్క బుక్ 2000 పెడతారండి వాళ్ళు. అవును, అంటే ఖచ్చితంగా ఎంత కంటెంట్ కూడా లేని బుక్సే, ఒక రకంగా ఉన్న బుక్సే 2000 3000 ఒక్క బుక్ అమ్మిన ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. అంటే ఉన్నాయి. నేను మీరు ఒక బుక్ ఎక్స్పీరియన్స్ చూపించారు, చెప్పాను. ఉమ్, హిస్టరీకి సంబంధించి 5000 6000 పడిందని చెప్పి. అవును, ఒక్క బుక్కే మళ్ళీ. అవును, అయితే ఇంత అసలు నాకు కంటెంట్ నమ్మబుద్ధి కూడా ఉండదు కావట్లేదు. వాటిలో, ఇంత కంటెంట్ ఉండదు మళ్ళీ. అవును, అవును, అంత ఇదేది కాదు. మనం ఏంటంటే మనం లాభం కోసం, వ్యాపారం కోసం కాదు కదా ఇది. ప్రజలకి అవును. ఒక సత్యం అనేది తెలియాలి, అందరూ తెలుసుకోవాలి, బాగుపడాలన్న ఉద్దేశంతో మాత్రం చేస్తున్నాం కాబట్టి ఇంకా వాటి గురించి ఆలోచించాలి మనం. ఉమ్. అసలు బుక్స్ లెవెల్లో అయితే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు సార్. ఎవరైనా తీసుకోవాలంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. నేను ముందు కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో, అవును. మీ నెక్స్ట్ బుక్స్ వచ్చాయంటే ఆర్డర్ ఇచ్చే లిస్ట్ లో ఫస్ట్ నాదే ఉంటదని చెప్పి. చాలా మంది కూడా బ్రదర్ ఇప్పుడు మెసేజ్లు పెడతాం, ఫోన్లు చేయటం అన్న వాల్యూమ్ 3-4 రెడీ అయినాయా, కింద వీడియోల కింద కామెంట్లు కూడా పెడతా ఉన్నారు అందరూ. అవును, ఇప్పుడు అంటే నేను వాళ్ళకి అంత దాదాపు వచ్చేసి ఇంట్రెస్ట్ గా నేనే ఒక ఉంది. 4-5 సార్లు అడిగి ఉంటాను మిమ్మల్ని. అవును, అడిగారు, పెట్టారు, మెసేజ్ కూడా పెట్టారు ఛాన్స్. ఉమ్, ఉమ్. అంటే ఆ ఫస్ట్ చదివిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళకి ఒక అంచనా పెరుగుతుంటది ఆటోమేటిక్ గా. అవునవును. ఇంకా రాబోయే ఇంకా ఎలా ఉంటాయో, ఇయే ఇట్లా ఉన్నాయి ప్రోమో అంటే వచ్చిన తర్వాత మూవీ కోసం ఎదురు చూస్తాం కదా, అదే అదే. అలా ఉండిద్ది. ఆ, కంటెంట్ విషయంలో అయితే ఎక్సలెంట్ సార్ అసలు. అసలు 22 ఎప్పుడైతే ధర్మశాస్త్రాల పేర్లు తెలియదు బ్రదర్, హిందువులకు కూడా తెలియదు. అవును, అవునవును. మనం లైన్ గా ఒకే అసలు అన్టచబిలిటీని అన్నిట్లో చూపించాం, ఏది మిస్ కాకుండా వేదాల దగ్గర నుంచి చూపించాం వాళ్ళ గ్రంథాలు. మెయిన్ గా ధర్మశాస్త్రాలలో మెయిన్ గా ఏదేది ఇచ్చేస్తారు సార్ అది. ధర్మశాస్త్రాల్లో వచ్చేసి వాళ్ళ మతం చెప్పింది ఏంటంటే ఇప్పుడు కలియుగం అని అంటారు, ఈ కలియుగానికి పరాశర స్మృతి ప్రమాణం అంటారు. అంటే పరాశర ఒక్కొక్క స్మృతి. యుగానికి ఒక్కొక్క స్మృతి ప్రమాణం అంటారు. ఉమ్, ఉమ్. సో ఇప్పుడైతే మాత్రం పరాశర స్మృతి అంటారు, కానీ మొత్తం మనుధర్మ శాస్త్రంనే ఫాలో అవుతుంటారు. ఓకే. అందుకే మనుధర్మ శాస్త్రం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పరాశర స్మృతి ఇప్పుడు తెలియదు చాలా మందికి. మనుస్మృతి వచ్చేసి ఏ పబ్లికేషన్స్ అది బాగుంటుంది సార్ అది? విక్టరీ వాళ్ళు తీసుకోండి. విక్టరీ పబ్లికేషన్స్. విక్టరీ వాళ్ళు ఏం చేశారంటే కల్లుకు బొట్టు అని పాత ఓల్డ్ ట్రాన్స్లేషన్ ని వీళ్ళు యాజ్ గా అనువాదం చేశారు తీసుకొని. అంటే దాన్ని యాజ్ గా దించారు, ప్రింట్ చేశారు. ఏది కలియుగ? కల్లుకు బొట్టు అని ఒక ఆయన ఉంటాడు, చాలా ఓల్డ్ ఆయన. ఆయన ఇచ్చిన అనువాదాన్ని యాజ్ గా పెట్టారు వీళ్ళు. విక్టరీ పబ్లికేషన్ వాళ్ళని తీసుకోండి, మనుస్మృతి ఎక్సలెంట్ గా ఉంటుంది. అది తీసుకుంటాను సార్ అది. వాళ్ళని తీసుకోండి, బాగుంటుంది. నేను మీకు ఇంత ముందు కూడా ఒకసారి పెట్టాను, మీరు కాస్త బిజీ ఉండి చూడలేదు అనుకుంటా. ఇది ఏది తీసుకుంటే బాగుంటుంది సార్ అని. ఏ సార్ చెప్పారు విక్టరీ పబ్లికేషన్స్? మనుస్మృతి, విక్టరీ పబ్లికేషన్ వాళ్ళది మనుస్మృతి అంటే చాలు, ఇంకా ఒకటేలే వాళ్ళు చేసింది. ఓకే, ఓకే. వాళ్ళు ఇచ్చేస్తారు.
ఓకే ఓకే. వాళ్ళు ఏంటంటే రేట్లు కూడా అనుకూలంగా ఉంటాయి, ట్రాన్స్లేషన్ కూడా కరెక్ట్గా ఉంటుందండి. అవునవును బాగున్నాయి సార్ అసలు కాకపోతే ట్రాన్స్లేషన్. అలా శివపురాణంలో ఒకటే అది వాళ్ళకి అభ్యంతరకరంగా ఉండి తీసేశారు కానీ శివలింగం అవునవును. చాప్టర్. ఉమ్, మిగతా ఉమ్, అన్ని ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంటుంది వాళ్ళు. ఉమ్. శ్లోకాలు లేకపోయినా వచనమైనా కానీ పర్ఫెక్ట్గా. అవును పర్ఫెక్ట్ ఉంది. ఇవ్వాలి, భయపడకూడదు సార్. ఇప్పుడు వాళ్ళ దాంట్లో తప్పు లేదన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దాంట్లో ఏదన్నా ఉంటే వాళ్ళు మాట్లాడాలి. కానీ మనం ఏదో ఈరోజు ప్రశ్నించామని చెప్పి తీసుకుంటూ పోతే చివరిగా ఏముంటది? ఏముండదు, అంతా సున్నా అయిపోతుంది. అలా చేస్తారు. శివపురాణం మీకు ఫోటో పెట్టాను, తీసుకున్నారా అది? తీసుకున్నాను సార్. దాంట్లో ఉంటది పర్ఫెక్ట్గా ఉంటుంది. అవునవును ఉంది ఉంది. అమెజాన్ లో ఆర్డర్ పెట్టా, అది వచ్చింది సార్. అది ఇది విక్టరీ కాకుండా అది ఒకటి తీసుకున్నా. మనం చెప్పినట్టే ఉండలా, సేమ్ డిట్టో దాంట్లో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ కూడా అందుకే నేను అంటుంది, మీరు యాస్టీజ్ గా కాపీ పేస్ట్ చేశారు కానీ ఎక్కడే కానీ మీరు క్రిటిసైజ్ చేసి దాన్ని ఎక్కడ కూడా మీరు మాట్లాడలేదని చెప్పి చెప్పాను. అది మనం కరెక్ట్. ఏంటంటే గౌరవప్రదంగానే ఉండాలి బ్రదర్. విమర్శ అనేది ఎప్పుడైనా సరే అది గౌరవప్రదంగా అందరూ ఆమోదించే విధంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏమన్నా వాళ్ళ దేవుళ్ళు దేవతల గురించి ఎక్కడన్నా చిన్న అగౌరవమైన పదం వాడే నేను చూడండి 2 పుస్తకాల్లో ఎక్కడైనా సరే. మనం దేవుడు అనేవాడు ఇలా చేస్తాడా? ఒకసారి మీరు ఆలోచించండి. విఘ్నులైన హిందూ సహోదరులారా మీరు ఆలోచించండి. దేవుడు అనేవాడు మానభంగాలు చేస్తాడా? దేవుడు అనేవాడు ఇలా చేస్తాడా? అనే మాట ఉంటది తప్ప దుర్మార్గులు, దుష్టుడు, వాడు వీడు నీచంగా ఇప్పుడు ఈ మతోన్మాదులు ఎందుకు సార్, కొంతమంది మనం ఏం చెప్పకూడదు కదా, మనం గౌరవంగా మాట్లాడతాం. గౌరవం మాట్లాడినప్పుడు అది ప్రజలు కూడా రిసీవ్ చేసుకుంటారు బ్రదర్ చక్కగా. అవునవును. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఏదో వాళ్ళు అడుగుతున్నారు చెప్తున్నారు అని చెప్పేసి మనం ఏదో ఈ రోజు దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. కానీ లేకపోతే అసలు ఆ పర్స్పెక్టివ్ లో ఏ రోజు కూడా ఆలోచన రాలేదు సార్. మనకేం పని అసలు వాటితోటి? అవును మనదేదో మనం చూసుకుంటాం కదా. అంతే కదా మరి. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వాడిని ఏలెత్తి చూపిస్తున్నావో దానికి ఆన్సర్ చెప్తాం, తిరిగి నిన్ను ప్రశ్నిస్తాం. నీ సంగతి ఏం చూడరు. ఇప్పుడు ఒకటే బ్రదర్, ఇప్పుడు స్మోకింగ్ చేసేవాడు, సిగరెట్ కాల్చేవాడు ఓ పక్కగా వాడు స్మోకింగ్ చేస్తా పక్కన వాడికి నీతులు చెప్పకూడదు. నువ్వు స్మోకింగ్ చేయబాక, నీ ఆరోగ్యం పాడైద్దని నువ్వు స్మోకింగ్ చేస్తా చెబితే ఎలా ఉంటది? అది ఎలా ఉంటది? అది క్వశ్చన్ కుదరదు. చేస్తాం కదా ఖచ్చితంగా. ఆ, ఇప్పుడు మతోన్మాదులు చేస్తున్న పని అదే. దానికి మనం ఇదే క్వశ్చన్ చేయటమే ఈ బుక్స్ రాయటం. ఉమ్. అది మీ నెక్స్ట్ బుక్స్ కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను సార్. 2-3 months అన్నారు కదా. అవును. నేనైతే ఖచ్చితంగా నేను వెయిట్ చేస్తాను. వచ్చిన తర్వాత ఉమ్. దానికి సంబంధించి ఖచ్చితంగా తీసుకుంటాను. మించి ఉంటాయి బ్రదర్, మంచి మంచి టాపిక్స్ తీసుకుంటాం, చక్కగా రెడీ అవుతున్నాయి అవి కూడా. త్వరలోనే మీ ముందుకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ చాలా బ్రదర్. సమయం చేశారు సార్. మీ అభిప్రాయాన్ని మీ తెలియజేసిన బిజీ సిచ్యువేషన్ లో కూడా మీరు ఇంత సమయం తీయడం అంటే అది చాలా అంటే పెద్ద విషయం. తెలుసుకోవాలి బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక అవును వీడియో పెట్టినా ఇట్లాగే బుక్స్ రాసినా ఏంటంటే అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలిస్తే దాన్ని బట్టి మనం ఇంకా మెరుగ్గా అందించడానికి అవకాశం ఉంటుంది. అవును. వాళ్ళ ఒపీనియన్ ఏందనేది మనం తెలుసుకోవాలి. వీడియోలో అయినా సరే నేను ఏదైనా అది ఎక్కువ టైం కేటాయిస్తా. ఎవరైనా ఇది ఇదయ్యా ఇలా ఉంది ఇలా ఉందంటే ఓ ఇది ప్రజలు ఇలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇంకా బెటర్ గా మనం వెళ్ళాలంటే ఇంకా ఏం చేయాలనేది నేను ఆలోచిస్తాను బ్రదర్. అందుకని ఫీడ్బ్యాక్ నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఖచ్చితంగా తీసుకోవాలి కదా, దానికి సంబంధించి మీరు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.